ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జూన్ 24 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తమ సమ్మతి తెలియజేస్తామని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్నికల సంఘానికి ఆసక్తి కొరబడిందని పిటిషనర్లు అయిన మాజీ సర్పంచ్లు హైకోర్టుకు నివేదించారు. నల్గొండ జిల్లా తాకెట్లపల్లి మండలం పీకే మల్లెపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొప్పుల పార్వతి, నల్గొండ జిల్లాలోని మరో 5 తాజా మాజీ సర్పంచ్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని కోరుతూ 2024 జనవరి 31న పిటిషన్లు దాఖలు చేశారు. సదరు పిటిషన్లు పలుమార్లు వాయిదా పడి తాజాగా సోమవారం జస్టిస్ టి మాధవీదేవి ఏకసభ్య ధర్మశాసనం ఎదుట విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది జె ప్రభాకర్ వాదించారు. 2024 జనవరి 31తో పంచాయతీల పదవీ కాలం పూర్తయింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎస్ఈసీ చొరవ చూపించడం లేదు. ఆలస్యానికి కారణం తాము కాదంటూ పరస్పరం ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారు. పంచాయతీల పదవీ కాలం ముగిసే లోపే ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టం నిర్దేశిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రాకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ పని ఎందుకు చేయడం లేదు అని న్యాయవాది ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణలో ఆలస్యమైన మాట వాస్తవమే అయినప్పటికీ దానికి బలమైన కారణాలు ఉన్నాయని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దానికి కొంత సమయం పట్టిందని తెలిపారు.